క్వశ్చన్ ఉంది నాకు. నేను బైబిల్ సహోదరులు ఫిలిప్ గారు చీరాల నుంచి అడుగుతున్నారండి. సామెతలు 27:14 వాక్యం అడుగుతున్నారండి. వేకువన లేచి గొప్ప శబ్దంతో తన స్నేహితుడిని దీవించువాని దీవెన వానికి శాపంగా ఎంచబడును అని ఉంది కదా, ఈ వాక్యానికి వివరణ అడుగుతున్నారండి. వేకువనే అనగా ఉదయమే లేచి గొప్ప శబ్దంతో తన స్నేహితుని దీవించువాని దీవెన వారికి శాపంగా ఎంచబడును. సామెత 20 Proverbs 27:14. Early morning if you rise up and go to your friend and say God bless you అని చెప్పంటే that will turn as a curse అన్నాడు. అలా ఫ్రెండ్ని జ్ఞాపం చేసుకొని దీవించడం తప్పే. ఉదయమే లేవగానే అది గనక కరెక్ట్ అని ఉంటే అందరూ ఏం చేస్తారు తెలుసా? ఉదయం లేవగానే ఫేస్బుక్ మొహం బుక్ ఓపెన్ చేయడం, మొహం బుక్లో గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ. మొహం బుక్ అంటే ఈ ఫేస్బుక్ నిండా గాడ్ బ్లెస్ పెడుతూనే ఉంటారు. దేవుడు బాగా రాయించి పెట్టాడు. తెల్లారు లేచావా, ఫ్రెండ్ కాదు నీకు గుర్తు రావాల్సింది. ఉదయాన్ని ఇచ్చింది ఫ్రెండ్ కాదు. నిద్రలో ఎక్కడున్నో మనకు తెలియదు, నిద్రపోతాం. ఆ మెలకు ఇచ్చి ప్రాణాన్ని బొందులో ఉంచిన వాడు మీ ఫ్రెండ్ కాదు. ఎవరు ఫ్రెండు కాదు, ఇంటోళ్ళు కూడా కాదు. బొందులో ప్రాణాన్ని ఉంచింది దేవుడు. పడుకోవడం వరకే నీకు తెలుసు, పడుకున్నాక ఏం జరుగుతుందో నీకు తెలియదు. మా దేవుడు జ్ఞానం, కృపగల దేవుడు, దయగల దేవుడు నిన్ను లేపితే నువ్వు లేచావు. లేపింది ఎవరు? దేవుడు. రాత్రుల్లో నీ ప్రాణం పోకుండా బొందులో ప్రాణం ఉంచింది ఎవరు? దేవుడు. శ్వాస ఆడేలా చేసింది ఎవరు? దేవుడు. గుండె ఆగిపోకుండా చూసుకుంది ఎవరు? దేవుడు. కళ్ళు నిద్రపోతాయి, చెవులు నిద్రపోతాయి, ముక్కు నిద్రపోతుంది, నోరు నిద్రపోతుంది, చేతులు కూడా నిద్రపోతాయి. కాబట్టి హార్ట్ కూడా ప్రభు అందరూ నిద్రపోతున్నారు, నేను కూడా నిద్రపోతాను నాయనా అందనుకోండి. అంతే, శాశ్వత నిద్ర. తల్లి గర్భంలో స్టార్ట్ అయిన ఈ గుండె లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని జీవితకాలం అంతా కొట్టుకుంటూనే ఉండాలి. చాలామంది గుండె మీద కనికరం లేకుండా ఉంటారు. గుండె విషయంలో మనం కనికరం కలిగి దానికి ఇష్టమైన ఫుడ్డే తినాలి. ఏది పడితే అది నవలు కూడా కంకర మిషన్లాగా అన్ని రకాల ఫుడ్లు నవలేస్తూ ఉంటాం. మన కోరికలు చెప్పుకోం. హార్ట్ జాగ్రత్తగా ఉండాలంటే హార్ట్కు సంబంధించిన హెల్తీ ఫుడ్ తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం, అందరూ మారాలి. అయితే దేవుడే కదా లేపాడు ఉదయకాలం. ప్రాణాన్ని వచ్చింది, మీ బంధులో ప్రాణం వచ్చింది దేవుడే కదా. మరి ఉదయకాలం లేచినట్టే ఎవరిని స్తుతించాలి, ఎవరితోనూ మాట్లాడాలి? ఉదయమున నా కంఠస్వరం నీకు వినబడును. మన కంఠము, ఈ స్వరము వేకువజామున ఇంకెవరికి వినిపించకూడదు, దేవునికి వినబడాలి. లేపినవాడు ఆయనే. 5వ కీర్తన 3వ వచనంలో యెహోవా ఉదయమున నా కంఠస్వరం నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉందును. చూడండి, యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన సిద్ధము చేసి కాచుకుని ఉంటాడట. ఎ మ్యాన్ హూ ఫైండ్స్ గాడ్, మార్నింగ్ లేచి దేవుడిని వెతికితే అద్భుతంగా ఉంటుంది. ఉదయకాలం దేవుడిని వెతికిన వాడికి రోజంతా దేవా సాయం చేయమన్న దేవుడు దొరకడట. దేవుడి సహాయం. అందువల్ల ఉదయకాలం లేవగానే ఫస్ట్ అవర్, ఉదయం అనగానే ఒక ఫ్రెష్ బిగినింగ్. అది ఆ బిగినింగ్ అనేది మనుషులు ఎవ్వరికి ఇవ్వడానికి వీల్లేదు. శంకుస్థాపన చేస్తాం, ఇల్లు కట్టే ముందు మొదటి రాయి ప్రార్థనతో వేస్తాం. ఆ గృహప్రవేశం చేసేటప్పుడు మొదటి అడుగు ప్రార్థనతో రిబ్బన్ కట్ చేస్తాం. ఒక దినాన్ని ఫస్ట్ డే, ద డే యు ఆర్ స్టార్టింగ్ ఎ డే, యు మస్ట్ స్టార్ట్ ఎ డే విత్ ప్రేయర్, ఎండ్ ఎ డే విత్ ప్రేయర్. నీవు దినమును ప్రార్థనతో ప్రారంభించాలి, ప్రార్థనతో ముగించాలి. Some people start a day with a friend, end a day with a friend. That's all. Our life will be end. కొంతమంది స్నేహితులతో దినాన్ని ప్రారంభిస్తారు, స్నేహితులతో దినాన్ని ముగిస్తారు. ఇక మన జీవితం అంతమవుతుంది. Because the friend doesn't give you a day, God is giving you a day. ఎందుకంటే స్నేహితుడు నీకు ఆ దినాన్ని ఇవ్వలేదు, దేవుడే నీకు ఆ దినాన్ని అనుగ్రహించాడు. Your friend didn't give any life, God is the one who gave you life. ఇక స్నేహితుడు నీకు జీవితాన్ని ఇవ్వలేదు, దేవుడే నీకు జీవితాన్ని అనుగ్రహించాడు. సో వేకువజామున నీకు ఇచ్చింది ఎవరు? దేవుడు. కాబట్టి వేకువజామున నీ కంఠస్వరం ఎవరికి వినబడాలి? దేవునికి. ఎవరిని స్తుతించాలి? దేవుని స్తుతించాలి. లేచిన వెంటనే దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం, ఈ రోజుని ఇచ్చినందుకు థ్యాంక్ యూ జీసస్ ఫర్ దిస్ డే అని స్తుతించాలి. 99 ఏళ్ళు బతికిన ఒక వృద్ధురాల దగ్గరికి ఒక జర్నలిస్ట్ వెళ్ళి అడిగాడు, అమ్మ ఏంటి నీ రహస్యం, ఏం చేస్తావు ఉదయకాలం, ఏం తింటావు? మీరందరూ తిన్నదే నేను తింటున్నా అని చెప్పింది. అయినా మరి నువ్వు మాట్లాడగలుగుతున్నావు, కూర్చోగలుగుతున్నావు, చెవులు వినబడుతున్నాయి, ఇంత నీ రహస్యం ఏంటో చెప్పమ్మా, అసలు ఏం చేస్తావు, అసలు ఎలా ప్రారంభిస్తావు దినాన్ని అంటే ఆమె సింపుల్గా చెప్పింది. అలా మెలకు రాగానే మొట్టమొదటిగా
నేను ఆయన్ని పిలుస్తాను అని. ఎవరండి మీ ఆయన అంటే, మా ఆయన ఎప్పుడో పోయాడు ఊరుకో అని చెప్పింది. మరి ఎవరిని పిలుస్తావమ్మా అని చెప్పంటే, నా ప్రభుని పిలుస్తాను. ఎవరిని పిలుస్తామండి? థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దిస్ డే, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దిస్ డే. దేవా దినమును బట్టి నీకు స్తోత్రం. గివ్ మీ వన్ మోర్ డే. మరొక దినము నాకు అనుగ్రహించు. లార్డ్, ఐ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ డే, గివ్ మీ వన్ మోర్ డే. ఈ దినమును ఇచ్చినందుకు నీకు స్తోత్రం. మరొక దినాన్ని నా జీవితంలో దయచేయము. One more day. I'm not asking so many days, but give me one more day in my life. నా జీవితంలో ఒకే ఒక దినం, మరొక దినం ఇవ్వు ప్రభువా. ఎక్కువ దినాలు అడగలేదు, ఒక్క దినం Thank you for this day. ఈ రోజును బట్టి నేను స్తుతిస్తున్నాను. Give me one more day. మరొక రోజు నాకు ఇవ్వండి. She told, that is my secret. Every day morning I'll praise God, I'll worship God. ప్రతిరోజు ఉదయకాలం ఆ విధంగా దేవుని స్తుతిస్తాను, ప్రార్థిస్తే ఆరాధిస్తాను. Then I'll ask God, give me one more day in my life. నా జీవితంలో మరొక దినాన్ని ఇవ్వండి ప్రభు అని అడుగుతాను. In that way she got 99 years. ఆ విధంగా ప్రార్థించి 99 సంవత్సరాలు జీవించింది. ప్రభువా, ఈ దినం ఇచ్చినందుకు నీకు స్తోత్రం, నాకు మరొక్క దినం ఇవ్వరు ప్రభువా అని ఒక్క దినం అని అడిగి 99 ఏళ్ళు కొట్టేసింది దేవుని దగ్గర నుండి. అర్థం చేసుకోండి. మనమైతే ఏమడుగుతాం? ప్రభువా ఇంకొక 30 ఏళ్ళు ఇవ్వు నాయన. ప్రభువా నీకు స్తోత్రం, ప్రభువా ఒక 50 ఏళ్ళు బతికి కృపనివ్వు నాయన అంట. 100 ఏళ్ళు ఇవ్వండి ప్రభువా, 100 ఏళ్ళు ఆయుష్ ఇవ్వండి ప్రభువా. కానీ ఆమె ఒక్కరోజు అడిగింది, ఈ రోజు ఇచ్చినందుకు స్తోత్రం, మరొక రోజు కూడా ఇవ్వు నాయన అని. నేను అనుకుంటున్నాను ఆమె ప్రార్థన దేవదూత అక్కడ గోడ మీద రాసి ఉంటుంది. ఆమె రిక్వెస్ట్ ఏంటంటే, లార్డ్ షీ ఈజ్ ఆస్కింగ్ వన్ మోర్ డే అని. ఆమె భర్త చనిపోయాడు 70 ఏళ్ళకి. ఒక 5 ఏళ్ళు పోయాక ఆమెను తీసుకురమ్మని దేవుడు చెప్పాడు అనుకోండి, దూత వస్తుంది. ఆమె రిక్వెస్ట్ ఏంటో కూడా ముందు రిక్వెస్ట్ తీర్చు, ఆమె ప్రార్థన రిక్వెస్ట్ ఏదో అడిగి ఉంటుంది. ఆ రిక్వెస్ట్ ఇచ్చిన తర్వాత అప్పుడు తీసుకురమ్మని. దూత వచ్చి అక్కడ చూడగానే గోడ మీద ఏముంది? గివ్ మీ వన్ మోర్ డే అని. దూత మళ్ళీ వెనక్కి వెళ్ళింది. ఏంటి తీసుకురాలేదు ముసలిదాన్ని అంటే, ప్రభు ఆమె ఇంకొక రోజు అడిగింది అని. అయితే రేపు వెళ్ళు. దూత వెళ్తే మళ్ళీ అక్కడేముంది? ఇంకొక రోజు అని ఉంది. సో దూత ఎప్పుడు వచ్చినా అక్కడ ఏమని ఉంది? గివ్ మీ వన్ మోర్ డే, గివ్ మీ వన్ మోర్ డే అని ఉంది. కాబట్టి దూత వెనక్కి వెళ్ళడమే. దేవుని బిడ్డలారా, ఇట్ మే బి అన్ ఎగ్జాంపుల్, బట్ ఐఎమ్ టెలింగ్ యూ, ఇది మాత్రం జరిగింది ఆమె జీవితంలో. 99 ఏళ్ళు మాత్రం బ్రతికింది. గోడ మీద రాయడాలు అవన్నీ నేను ఉదాహరణ చెప్పాను మీకు. అయితే ఆమె ప్రార్థనకు జవాబు దేవుడు ఇచ్చాడు. సో ఆమె అంటుంది, మరి ఇంకెన్నాళ్ళు బతకాలంటే, ఇంకెందుకు నాయన ఈ పాపలోకంలో, నా ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. మా ఆయన్ని తీసుకెళ్ళాడు దేవుడు, నన్ను మర్చిపోయాడు తీసుకెళ్ళడం. కొంచెం దేవుడిని జ్ఞాపం చేయండి. మీ ప్రార్థనలో నా గురించి జ్ఞాపం చేసుకుని ఏమనంటే, ప్రభువా వాళ్ళ ఆయన వెళ్ళిపోయాడంటే ఏమి కూడా వెళ్ళాలంటే త్వరగా పంపించు నాయన అని ప్రార్థన చేయమంటుంది ఆవిడ. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఎంత ఆళ్ళు ఉన్నా మనకు ఒక రోజు విసుగు అనిపిస్తుంది అని చెప్పి యవనస్తులు ఇప్పుడే విసిగిపోకండి. మీరు చాలా జీవించి దేవుని మహిమ కొరకు మీరు బ్రతకాలి. 99 ఏళ్ళు సేవ చేయండి. 90 ఏంటి, 100 కూడా చేద్దరు. కానీ ఒకడు ప్రభు అక్కడ వస్తే అందరం కలిసిపోదాం. మీరు సేవ చేయాలి. ఏ ఒత్తిడి వచ్చినా, ఏ టెన్షన్ వచ్చినా, అదిగో హుసేన్ సాగర్, ఇదిగో ఉరితాడు, అదిగో రైలు పట్ట, పిచ్చి మాటలు మాట్లాడొద్దు. అటువంటి ఆలోచనలు రానివద్దు. నేను చస్తా అని మాటలు అనకూడదు. ఆ మాట అన్నారంటే దురాత్మ వాసనలు బట్టి వస్తుంది. మీరు పిల్లిని పిలవకుండానే చేపలకు వస్తుంటే పిల్లులు వచ్చేస్తాయి పక్కే వీధిలో నుండి. ఎలా వచ్చాయంటే వాటికి వెల్కమ్ చెప్పనక్కర్లా, ఇన్విటేషన్ కార్డు ఇవ్వనక్కర్లా, చేప వాసన చూసి వచ్చాయి. అలాగే దెయ్యాలు మీ మాట వాసన బట్టి వచ్చేస్తాయి. నేను చస్తా అని ఆత్మహత్య చేసుకుంటే బాగుండే ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుతుంటే దెయ్యాలు అనుకుంటాయంటే ఈరోజు ఎవరు మనకు దొరకలేదే అని. సడన్గా పిల్ల దెయ్యం వింటుంది, అదిగోవే మన టికెట్ మాట్లాడుతుంది ఆ పక్కన. ఇప్పుడే విన్నాను, నేను చస్తే బాగుండని చెప్పింది ఆ వంటగదిలో. పరిగెత్తుకుని వస్తాయి దురాత్మ, ఆ వ్యక్తి దేహంలో ప్రవేశిస్తాయి. ఇంకా అక్కడ నుండి ఆమె ఏ న్యూస్ పేపర్ తీసినా మంచి విషయాలు గుర్తురావు, పోయిన వాళ్ళే గుర్తొస్తుంటారు. వాళ్ళు అలా పోయారు, వీరు ఇలా ఆత్మహత్య చేసుకున్నారని. దాని గురించి ఆలోచించి అలా చనిపోతే అప్పుడు మా ఇంటి వాళ్ళందరికీ బుద్ధి చెప్తారు ఊరు వాళ్ళందరూ. అప్పుడు నేను చనిపోయాను తెలుసుకుంటే పేపర్లో వాళ్ళు ఊహించుకుంటారు అవన్నీ. అందరూ కూడా నేను కుక్క పిల్లవ అలా అనిపించుకోవడానికి చొచ్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 చొ అనడానికి కోసం నీ ప్రాణాన్ని తగలెడతావా? నిండు జీవితాన్ని నాశనం చేస్తావా? ఊరందరూ అంట అది కుక్క పిల్లలు అంటారు, నువ్వు దేవుని బిడ్డవి. కాబట్టి ఎవరో చొచ్చొచ్చొచ్చో అంటారని సానుభూతి కొరకు చావకండి. సానుభూతి కొరకు చనిపోయేవారు అది ఎవరు ఏమన్నా చావకూడదు. చావు అని చెప్పినా నువ్వు చావు, నేను చావనని చెప్పాలి. నీకు అంత అర్జెంట్ అయితే నువ్వు పోతావేమో, కానీ నేను క్రీస్తు కొరకు జీవిస్తాను, నేను బ్రతుకుట క్రీస్తే అని చెప్పాలి. అంత ధైర్యంగా మీరు మాట్లాడి దేవుని కనపరచాలి. దేవుని కృప మీకు తోడే ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ పాస్టర్ గారు.
తర్వాత ప్రశ్న సిస్టర్ ఉమాదేవి గారు నెల్లూరు నుంచి ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు. పాస్టర్ గారు వాక్య వివరణ అడుగుతున్నారు. మత్తయి సువార్త 24:31 మరియు ఆయన గొప్ప బోరతో తన దూతలను పంపెను. వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేతురు అనే విధంగా వాక్య వివరణ అడుగుతున్నారు పాస్టర్ గారు. మరియు ఆయన గొప్ప బోరతో తన దూతలను పంపును. అంటే దేవుని యొక్క శబ్దం అని బోర అంటే ఒక సందేశం ప్రపంచం అంతటికి రాబోతుంది. యేసు త్వరగా మేఘరుడే రాబోతున్నాడు. ఆ ఒక సందేశం, ఒక ఉజ్జీవం ప్రపంచమంతలో సంఘాలన్నీ కూడా తెలియపరచబడుతుంది. వారు అంటే దేవదూతలు వచ్చి వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు, అంటే తూర్పు నుండి పడమటి వరకు నలుదిక్కుల నుండి, దక్షిణము ఉత్తరము, మరి తూర్పు పడమట, ఉత్తరము దక్షిణం, నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేసి వారందరినీ, అంటే మనందరినీ కూడా ప్రభు యొక్క రాకడలో మధ్యాకాశంలో ప్రభుని ఎదుర్కొనేలాగా కొనిపోతాడు. మరణాత ప్రభుని యేసు త్వరగా రమ్మని చెప్తున్నాం కదా. అవును, మరి ఎక్కడ తీసుకెళ్తాడు మనలందరినీ? మధ్యాకాశంలో ప్రభును కలిసిన తర్వాత మనకంటే ముందు నిద్రించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో పరదేశంలో, వారు, మనము, అంటే మృతులుగా చనిపోయిన వారి సమాధులు తెరవబడి వారు లేచి ముందు వెళ్తారు. వాళ్ళ తర్వాత మనం వెళ్తాం. ఇదంతా మొదటి తెస్సలోనికై 4:13 నుండి 17 వరకు రాయబడింది. సో ఎప్పుడైతే మనం ప్రభుని కలుసుకుంటామో అందరం కలిసి పరలోక పట్టణంలోకి వెళ్తాం. ఆ స్ఫటిక సముద్రమా, లేకపోతే ఆ జీవవృక్షం ఎక్కడుంది, ఈ ఉదాహరణగా చెప్పబడినవా, లేకపోతే అది నిజంగా ఉన్నవా, వాటినన్నింటినీ కూడా ప్రభు అయిన దేవుడు మనకు చూపిస్తాడు. వీ విల్ హ్యావ్ ఎ హెవెన్లీ టూర్. ఆ రోజున పరలోక టూర్ అంతా కూడా ఉంటుంది. ఆ రోజు కొరకు ఎదురు చూడండి, విశ్వాసంతో కనిపెట్టండి. ఈ వచనానికి మరొక వచనము మత్తయి సువార్త 13:41 నుండి 43 వరకు. మనిషి కుమారుడు దూతలను పంపును, వారు ఆయన రాజ్యంలో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పనులను సమకూర్చి అగ్నిగుండంలో పడవేడుతారు. అంటే దేవదూతలు వచ్చి భక్తులందరినీ కొనిపోతున్నట్టు మత్తయి సువార్త 24:31 ఉంటే, మరి మత్తయి సువార్త 13:41 దుష్టులందరినీ, దుర్నీతి పనులను సకలమైన ఆటంకపరుస్తూ, సేవను ఆటంకపరుస్తూ, సేవకులను పరిచర్యను ఆటంకపరుస్తూ, రకరకాలుగా దూషణ అల్లరి చేస్తున్న వాళ్ళు ఉంటారు. ఈ ఆటంకములకు సకలమైన వాటిని, అలాగే దుర్నీతి పనులను, సువార్తను అడ్డగిస్తూ సేవకులను అడ్డగించి ఆటంకపరిచేటువంటి వాళ్ళు, సంఘంలో ఉన్న పరిచయంలో ఉన్న వాక్య విరుద్ధంగా జీవిస్తూ దైవ సేవకులను అవమానపరుస్తూ రకరకాల వీళ్ళని, దుర్నీతి పనులు అంటే ప్రభుని నమ్మకుండా తిరుగుతున్న వాళ్ళని అందరినీ కలిపి అగ్నిగుండంలో పడేస్తారట. కాబట్టి అగ్నిగుండంలో పడడం కంటే ముందు అందరూ మారు మనసు పొంది రక్షింపబడడం చాలా అవసరం, దేవుని రాజ్యంలో జీవించడం. మరి దేవుని బిడ్డలందరూ కొనిపోబడే రోజు రాబోతుంది, సిద్ధపడతాం. ప్రభు రాకడ దినాల్లో మనం ఉన్నాం. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. చెప్పండి. మనం ఇప్పుడు మీరు చూస్తున్నారు, మీరు చూస్తున్నటువంటిది దుబాయ్ ప్రాంతంలో దుబాయ్ మీటింగ్స్ కొరకు ఎంతమంది ప్రార్థన చేశారు? ప్రే చేశారా? ఎస్ పాస్టర్ గారు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ. మీటింగ్స్ కు రాకపోయినా మీటింగ్స్ కొరకు ప్రార్థన చేశారు. ప్రభు యొక్క సన్నిధిని అందరూ బలంగా సహోదరు. తర్వాత ప్రశ్న సిస్టర్ హెప్సిబా గారు కరీంనగర్ నుంచి అడుగుతున్నారండి. సేవా పిలుపును ఏ విధంగా గ్రహించాలి, మనకు సేవా పిలుపు ఉందని చెప్పి ఏ విధంగా గ్రహించాలి అని ప్రశ్న అడుగుతున్నారండి. దేవుడు సేవా పిలుపు ఉంటే ఎవరెవరు దూరంలో మాట్లాడడమే కాకుండా చేయాల్సిన, ఇప్పుడు నాతో దేవునికి సేవా పిలుపు ఉంటే దేవుడు నాతో కూడా మాట్లాడాలి. 10 మంది సేవకులు నీకు పిలుపు ఉంది, నీకు పిలుపు ఉంది, నీకు పిలుపు ఉందని చెప్పేసి వెళ్ళిపోయారనుకోండి, ఉందో లేదో మరి నాకు తెలియకుండా నేను ఎట్లా చేస్తాను సేవ? సో దేవుని మాటలు వింటూ ప్రార్థన చేస్తూ, ప్రభు నాకు పిలుపు ఉందని అంటున్నారు, ఇది ఎంతవరకు, ఇది రీకన్ఫర్మేషన్ కావాలి, నాకు కన్ఫర్మ్ అవ్వాలి, నాతో మాట్లాడు అని ప్రేయర్ చేస్తూ ఉంటే ప్రభు మీతో మాట్లాడతాడు. ఖచ్చితంగా చేయాల్సింది మీరే కదా. ఇక్కడ ఎవరో చెప్పి వెళ్ళడమే కాదు. మీరు పాత నిబంధనలు గమనిస్తే దేవుడు తన భక్తులతో మాట్లాడాడు. మోషేని వాడుకునే ముందు మోషేతో మాట్లాడాడు. అబ్రహాంను వాడుకునే ముందు అబ్రహాంతో దేవుడు మాట్లాడాడు. గిద్యోన్, మీ అందరికీ తెలుసు, గిద్యోన్ పొలాల్లో పని చేసుకుంటూ భయపడుతూ ఉంటే దేవదూత వెళ్ళి దేవదూత ద్వారా మాట్లాడించాడు.
సో ఏలియాతో దేవుడు మాట్లాడాడు, ఎలీషాతో మాట్లాడాడు. ఎలీషాతో డైరెక్ట్గా మాట్లాడిపోయిన ఏలియా ద్వారా ఎలీషాతో మాట్లాడి అక్కడ సూచక్రియలు చూపించాడు. సో పేతురు గారిని వాడుకునే ముందు పేతురు గారి యుద్ధకు ప్రభు వెళ్ళి పిలిచాడు. మరి మిగిలిన వాళ్ళు డైరెక్ట్గా కాకపోయినా దైవజనుల ద్వారా పిలువబడినా వాళ్ళకి తర్వాత రీకన్ఫర్మేషన్ జరిగింది. ఈ రోజుల్లో కొంతమంది చదువుకున్న పిల్లల దగ్గరికి వచ్చి కొద్దిగా మాట్లాడగలిగి 2 పాటలు పాటలు పాడుతూ 2 మాటలు మాట్లాడుతుంటే, బాబు దేవుని పిలుపు నీ మీద ఉంది, నీకు దేవుని పిలుపు ఉంది, నువ్వు సేవ చేయాల్సిందే, ఇలాగ చెప్పుకుంటూ పోతున్నారు. వీళ్ళకి పిలుపు ఉందో లేదో తెలియదు. వాళ్ళ మాట నమ్మి కొంతమంది వాళ్ళకి వచ్చిన ఉద్యోగ అవకాశాలు అన్నీ వదులుకొని వస్తున్నారు. వచ్చిన తర్వాత ఈ చేయడమేమో దేవునితో నడవడం వీళ్ళకి కష్టం అయిపోతుంది. వాక్యానుసారంగా ఉండలేకపోతున్నారు, ప్రార్థనలో ఉండట్లేదు, ఇటు దేవునితోనే ఉండట్లేదు, లోకంతో ఉన్న ఉద్యోగ అవకాశాలు కోల్పోయి అటు ఇటు కాకుండా ఎటుకి చెందకుండా మధ్యలో ఉండిపోయి టైం దాటిపోతుంది, ఇలాగ వయసు దాటిపోతుంది. వయసు దాటిపోయిన తర్వాత మళ్ళీ జాబ్ వెతుక్కుంటే అది దొరకదు. మళ్ళీ ఇటు సేవ చేద్దాం, మళ్ళీ వీళ్ళు నాగటమే చేయి శనుగు తిరిగితే నీకు పాపం అంటారు. వీళ్ళు ఏం చేయాలో అర్థం కాకుండా సందిగ్ధంలో ఉన్న వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి, నీతో దేవునికి పని ఉంటే అడగండి, ప్రభువా నాతో నీకు పని ఉందా, అయితే నన్ను వాడుకో, ఏ విధంగా వాడుకో ప్రభు అని ప్రార్థిస్తూ ఒక 3 రోజులు ఉపవాస ప్రార్థనలో ఉండండి. లేదా కొన్ని రాత్రులు ఫాస్టింగ్ ప్రే చేస్తూ బైబిల్ చదువుతూ ప్రార్థిస్తుండండి. నన్ను ఏం చేయమంటావు? ఉద్యోగం చేయమంటావా? వ్యాపారం చేయమంటావా? లేదు నా వయసుని నీ సేవలో పెట్టి స్వార్థ పని చేయమంటావా? చేయించున్న దైవ సేవకులతో కూడా కలిసి చేయమంటావా? ఈ రోజులో డైరెక్ట్గా దేవుని పిలుపు ఉందని చెప్పి ఏమీ ఎవరు పర్మిషన్ లేదు, ఎవరి యొక్క సలహాలు లేవు, డైరెక్ట్ బైబిల్ పట్టుకుని వెళ్ళిపోయి సువార్త చేస్తున్నా అని చెప్పి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాక్య అర్థాలు తెలియదు, వాక్యం గ్రహించలేకుండా సీనియర్ దైవ సేవకుల యొక్క ఆధ్వర్యంలో కొన్నాళ్ళైనా సేవ చేయకుండా, ట్రైనింగ్ లేకుండా వెళ్ళి నానా తిప్పలు పడి అటు ఇటు కాకుండా మధ్యలో ఇబ్బంది పడిన వాళ్ళని చాలామంది నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. మరి తిమోతి ఉన్నాడు, వయసులో దేవుని పిలుచుకున్నాడు, పౌలు ద్వారా పిలిచాడు. తర్వాత దేవుడు అతనితో రీకన్ఫర్మేషన్ జరిగింది, ప్రార్థన చేశాడు, దేవుడితో నడిచాడు పౌలు గారితో. ఫిలోమోన్, తీతు, ఒనేసిమ్, ఎపఫ్రొదితు వీళ్ళందరినీ మనం గమనిస్తే 1 తిమోతి పత్రికలోను, అలాగే 2 తిమోతి పత్రికలో, తీతు పత్రికలో, ఫిలోమోన్ పత్రికలు మీరు చదవండి. వీటన్నింటిలో కూడా పిలుపున్న వాళ్ళు చక్కగా దేవుని చేత పిలువబడిన వారు వాడబడ్డారు. అలా కాకుండా పిలుపు లేకుండా అమ్మా నీకు పిలుపు ఉంది, ఇగో దేవుడు నాతో చెప్తున్నాడు నువ్వు సేవ చేయమంటున్నాడని కొంతమంది పాపం అది తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో తెలియదు. మంచి భక్తులే వీళ్ళు కూడా, కానీ అందరూ దేవుని సేవ చేయాలని వీళ్ళ ఆశ. కాబట్టి ఈ ఆశను దేవుడు చెప్పేస్తున్నాడమ్మా నువ్వు సేవ ఉద్యోగం మానేయాలి, నువ్వు అసలు జాబ్కి వెళ్ళొద్దు, దేవుడే నిన్ను పోషిస్తాడు, నేను చేయమంటున్నాడని చెప్తారు. వీళ్ళ మాట నిజమో కాదో అర్థం కాక వీళ్ళు నమ్మాలో తెలియదు, నమ్మకూడదో తెలియదు. నమ్మి కొంతమంది అవకాశాలు కోల్పోయిన తర్వాత మళ్ళా తిప్పలు పడిన వాళ్ళు ఉన్నారు. సో దయచేసి మీరు ప్రార్థనలో కనిపెట్టి దేవుని దగ్గర మొరపెట్టండి. ఖచ్చితంగా దేవుడు రుజువుపరుస్తాడు. రుజువుపరచుకున్నాడుగా పిలుపు నిశ్చయించుకోండి. పరిశుద్ధమైన మా తండ్రి, మరి ఎవరు నీకు పిలుపు ఉందని చెప్తున్నారు? ఈ విధంగా అనేక మంది ఈ రోజుల్లో మేము చూస్తున్నాం, నీకు పిలుపు ఉంది, నువ్వు సేవ చేయాలని చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. అది నిజమా కాదని చాలామంది యవనస్తులు పెద్దలు సందిగ్ధంలో ఉన్నారు. వారందరితో మీరే స్వయంగా ప్రభు కళల ద్వారా, దర్శనముల ద్వారా, వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా వీరితో అది నిశ్చితమైతే మరి నీ పిలుపు ఉన్నట్లయితే రీకన్ఫర్మేషన్ చేయండి. లేదు ఇది మనుషులు ఏదో ప్రేరేపించబడి భక్తులు మాట్లాడి ఉన్నట్లయితే వాళ్ళు విశ్వాస యాత్రలో నేను విడవకుండా నీతో నడుస్తూనే ఉద్యోగం కానీ వ్యాపారం కానీ చేస్తూ దేవుని పరిచర్యలో సేవకులకు సహకారులుగా ఉంటూ సహాయం దయచేసి దీవించి వర్ధిల్ల చేయమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న శేఖర్ గారు వైజాగ్ నుంచి అడుగుతున్నారు. 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం వాక్య ప్రకారం దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చేయడు, పాపం చేయజాలడు అని ఉంది కదా. అలాగైతే ఈ రోజుల్లో రక్షించబడిన వారిలో కొంతమంది పాపం చేస్తున్నారు. మరి ఈ వాక్యాన్ని నేను ఇలా అర్థం చేసుకోవచ్చా, ఎలా అర్థం చేసుకోవాలి అని ప్రశ్న అడుగుతున్నారండి. రైట్. దేవుని మూలంగా పుట్టినవాడు పాపము చెయ్యడు, పాపము చెయ్యజాలడు. ఓకే, మరి పాపములు ఎన్ని రకాలు ఉన్నాయి? మరణకరమైన పాపము, మరణకరము కాని పాపము. ఆ వచనం కూడా చూపిస్తాను స్క్రీన్లో. పాపము, మరణకరమైన పాపము, మరణకరం కాని పాపం కూడా ఉంది. సో పాపము చెయ్యడు, దేవుని బీజం కలిగి ఉంటే దైవాత్మకు లోబడి నడుచుకున్నట్లయితే ఇప్పటికైనా సరే దేవుని ఆత్మకు 100% లోబడినవాడు పాపం చేయలేడు. దైవాత్మకు లోబడకుండా తన సొంత మనసుకు లోబడినప్పుడే, సొంత ఆలోచనకు లోబడినప్పుడు మనిషి పాపానికి ప్రేరేపించబడుతున్నాడు.
సో దేవుని బీజం అంటే పరిశుద్ధాత్మ నడిపింపులో ఉన్నట్లయితే ఆత్మదేవుడు పాపం చేయడానికి ప్రేరేపించడు. ఆత్మకు డిస్కనెక్ట్ అయినప్పుడు పాపం చేస్తారు, ఆత్మ లేనప్పుడు. అందుకే దేవుని మూలంగా పుట్టినవాడు, ఆయన బీజము కలిగిన వాడు, పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవాడు పాపానికి ప్రేరేపించబడరు. అయితే లోకం యొక్క ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు, లోకంతో స్నేహం చేసినప్పుడు, లోక స్నేహము మనిషిని ప్రేరేపిస్తుంది. ఆత్మకి ఎప్పుడైతే అవిధేయుడు అవుతావో అప్పుడు అది పాపానికి నేను ప్రేరేపిస్తుంది. పాపాల్లో కూడా 2 రకాలు ఉన్నాయిగా. మరి మరణకరమైన పాపం, మరణకరం కాని పాపం. చదవండి మొదటి యోహాను 5:15. తన సహోదరుడు మరణకరం కాని పాపం చేయగా ఎవడైనను చూచిన యెడల అతడు వేడుకొనును. అతని బట్టి దేవుడు మరణకరం కాని పాపం చేసిన వారికి జీవము దయచేయును. ఏం దయచేస్తాడంట? ఏం దయచేస్తాడు? జీవము దయచేస్తాడు. మళ్ళా చదువు. తన సహోదరుడు అంటే సహోదరులు ఎవరైనా మరణకరము కాని పాపము చేయగా, మరణకరము కానిటువంటి పాపం చేసినట్లయితే ఎవడైనా నువ్వు చూచిన యెడల, అరే ఇతను అబద్ధం ఆడాడే, ఇతను తప్పు చెప్పాడే, ఇతను ఏదో పొరపాటు ఉందే అని చూసినట్లయితే, సహోదరులుగా మనం చూసినా గమనించినా, అతను వేడుకొనును. అతను వేడుకోవాలి, ప్రభా ఇతను క్షమించమని వేడుకోవాలి. మనం ప్రార్థన చేయాలి, అతను కూడా ప్రార్థన చేయాలి. అతనిని బట్టి దేవుడు మరణకరము కాని పాపం చేసిన వానికి జీవము దయచేయును. మరణకరం కాని పాపం కాబట్టి అతను అబద్ధం, ప్రభా నేను అబద్ధం క్షమించు, మళ్ళా ఆడకుండా సహించేయి, ఈ పొరపాటు జరిగిపోయింది, ఇది మళ్ళా నా జీవితంలో జరగకుండా సహించమని అడిగాడు. అప్పుడు అతను తిరిగి మారుమనసు పొందే అవకాశం ఉంది. దేవుడు జీవం దయచేసి నడిపిస్తాడు. అంటే దీని యొక్క అర్థం అందరూ చిన్న చిన్న పాపాలు చేయండి దేవుడు జీవం ఇస్తాడులే అని కాదు దాని అర్థం. లైసెన్స్గా తీసుకోవద్దు, కానీ అర్థం చేసుకోండి. మరణకరం కాని పాపం చేసిన సహోదరులు ఎవరైనా కనిపిస్తే వాళ్ళు అసలు దేవుని మూలంగా పుట్టలేదు, అతను మారుమనసే లేదు, అతనికి అసలు దేవునితో సంబంధం లేదు, అతను వేస్ట్ అని కొట్టిపాడేయకండి. తప్పు చేసిన వాడిని ప్రార్థనలోకి, వాక్యంలోకి నడపండి, దేవునిలోకి తీసుకురండి, రక్షణలోకి తీసుకురండి, వాటికి వదిలేయకండి. అగ్నిలో నుండి ఒక వ్యక్తి కాలిపోతుంటే అగ్నిలో నుండి బయటికి తీసినట్టుగా మనం బయటికి తీయాలట. తర్వాత మరణకరమైన పాపం ఉందే, అది ప్రార్థన చేసినా పోదు, పాపాలు ఒప్పుకున్నా పోదు. అందువల్ల మరణకరమైన పాపాన్ని ఏ క్రైస్తవుడు చేయడు. నిజంగా పుట్టినట్లేదు, నిజంగా దేవుని మూలంగా జన్మించినవాడు, అతను రక్షణలోకి వచ్చిన వాడైతే దేవుని మూలంగా జన్మించినవాడు మరణకరమైన పాపాన్ని చేయడు. అవసరమైతే ప్రభు కొరకు ప్రాణాలు పెడతాడు తప్ప ప్రభును మాత్రం కాదు, ప్రభు నా రక్షకుడు కాదని చెప్పడు. ఎక్స్ క్రిస్టియన్ అంటారే, ఎక్స్ అనే మాట చెప్పరు వాళ్ళు. ప్రాణం పోయినా పర్వాలేదు, ఐ బిలీవర్ ఆఫ్ జీసస్ అని చెప్తారు. గాడ్ బ్లెస్ యూ. ఉపాస ప్రార్థనలో మరి దేవజనరాలు శైలపాల్ గారు వాక్యం అందిస్తారు. అనేక వేల మంది బలపరచబడుతూ పరిశుద్ధాత్ముడు దేవుడు ఇచ్చేటువంటి వాక్యము